హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు చెల్లించవలసిన పెండింగ్ బకాయిల లిస్టు, అలాగే ఈ నెలలో వచ్చే బకాయిల లిస్టు, ఇక ఒక్కో ఉద్యోగికి ఎంత అమౌంట్ వస్తుంది, ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే మీరు చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మీరు పొందగలుగుతారు. ఇక వివరాలు చూసుకున్నట్లయితే 21,000 కోట్ల బకాయిలని మొత్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు మొత్తం. ఇక ఉద్యోగులు చెల్లించవలసిన బకాయిల లెక్క ఎంతో చెప్పకుండా ఇంతకాలం దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన ప్రభుత్వం చివరికి ఈ సమావేశం అంటే నిన్న జరిగిన సమావేశంలో ఆ లెక్క బయటపెట్టింది. ఉద్యోగులు మరియు పెన్షన్లకు కలిపి మొత్తం 21,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలి. ఇప్పుడు 12వ పిఆర్సీ వస్తే ఈ బకాయిలు మరింత పెరగనున్నాయి. జీపీఎఫ్ బిల్లులు కూడా 946 కోట్లు ఉండగా వీటిలో 4వ తరగతి ఉద్యోగులకు కేవలం 60 కోట్లు చెల్లించారు. మిగతా వాటిని మార్చి 31 లోపల చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏపీ ప్రభుత్వ బీమా అయిన ఏపీజీఎల్ఐ బిల్లులో 313 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. బిల్లులు అప్లోడ్ చేసే యాప్ను మూసివేయడంతో 200 కోట్ల బిల్లులు ఇంకా అప్లోడ్ కూడా కాలేదు. వీటిని మార్చి 31లో చెల్లిస్తామని అయితే హామీ ఇచ్చారండి. ఉద్యోగుల టీఏ బకాయిలు 274 కోట్లను మార్చి 31లోపు ఇస్తామని, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 118 కోట్లు ఈ నెలాఖరుకల్లా చెల్లిస్తామని మాట ఇచ్చారు. సరెండర్ లీవ్లు బకాయిలు 2,250 కోట్లుగా ఉండగా ఇవే కాకుండా 2021-22 నాటికి చెల్లించవలసిన బిల్లులు 300 కోట్లు ఉన్నాయి. వీటిల్లో పోలీసులకు చెల్లించవలసిన 500 కోట్లను మాత్రమే మార్చి 31లోపు చెల్లిస్తామని అన్నారు. మిగతా వాటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం వాటా 10% కలిపి ప్రాన్ ఖాతాలకైతే జమ చేయాల్సిన మొత్తం 2,800 కోట్లు. వీటిని మార్చి 31లోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాడ్యుటీ, ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాల్సిన 200 కోట్లను మార్చి 31 లోపల ఇస్తామని హామీ. ఇక సిపిఎస్ పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించవలసిన డిఏ బకాయిలు 2,100 కోట్లను జూన్లోగా చెల్లిస్తామని అయితే హామీ ఇచ్చారు. 11వ పిఆర్సీ అలాగే 2 డిఏలు మొత్తం 7,500 కోట్లను 7 వాయిదాలలో చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి ఇప్పుడు కొత్తగా జీవో ఇస్తామన్నారు. 2022లో ఇవ్వాల్సిన 2 డిఏ బకాయిలు కలిపి 4,500 కోట్లు, 2022 జనవరి డిఏ బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని, 2022 జూలై డిఏ బకాయిలు షెడ్యూల్ ప్రకారం ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగిందండి. సో ఎట్టకేలకి ఇవన్నీ కనుక చెల్లించినట్లయితే సగటు ఉద్యోగికి రావాల్సిన మొత్తం అయితే అంత కాకపోయినా కొంత మేరైనా భారం తగ్గుతుందని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఇవ్వవలసిందేమో 21,000 కోట్లు. అందుకు గాను ప్రభుత్వం ఇస్తానది కేవలం 5,500 కోట్లు మాత్రమే. సో వాటిలో కూడా మార్చి 31లోపు అంటున్నారు. ఈ లోపల ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. సో ఏమైనా జరగచ్చు. సో ఇలా అయితే ఉందండి ప్రస్తుతానికి. మరి చూడాలి, ఏదేమైనప్పటికీ ఉద్యోగులకు అయితే ఇది తీరని అన్యాయం అని అయితే చెప్పుకోవచ్చు అండి, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.